అసలు పిల్లలు మత మార్పిడి అవుతున్నారంటే ప్రధాన కారణం ఏంటంటే ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక అవగాహన లేకపోవటం, వాళ్ళకి జీరో నాలెడ్జ్ ఉండటం వల్ల వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళే ఈ సీరియల్స్లో ఇతరత్ర వ్యాపకాల్లో మునిగిపోయినప్పుడు పిల్లలకు వాళ్ళు ఏం నేర్పించగలరు అంటే పిల్లలు ఎంటీ మైండ్, అంటే ఖాళీ బుర్ర దయ్యాల కార్ఖానా అన్నట్లుగా వీళ్ళ దగ్గర ఆధ్యాత్మిక బలం లేకపోవడం వల్ల వాళ్ళు తేలికగా వాళ్ళు ప్రభావితం చేయగలుగుతున్నారు. అయితే ఇంకొకటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో 1,70,000 మంది పాస్టర్లు పనిచేస్తున్నారని ఒక అంచనా. ఈ 1,70,000 మందికి కూడా అదే జీవనోపాధి, అదే జీవన భృతి, వాళ్ళు ఫుల్ టైమర్లు. కానీ హిందూ ధర్మ ప్రచారకులుగా ఎంతమందికి మనం అదే జీవన భృతిగా ఏర్పాటు చేసే వ్యవస్థ మనకుంది. ఆ పరంగా మనం ఆలోచించట్లేదు. వాళ్ళకి అదే జీవనాధారం కనుక దాన్ని నిలబెట్టడానికి ఎన్ని ఎత్తుగడలైనా చేస్తారు, ఎన్ని కుట్రలైనా చేస్తారు. ఇప్పుడు క్రైస్తవం వ్యాపించిందంటే అందులో ఉన్న సత్యాన్ని బట్టి కాదు, ఆ మత ప్రచారకులు అనుసరించేటువంటి ఎత్తుగడలను బట్టి. దీని గురించి